ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నటువంటి మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా తండ్రివైన దేవ, మీ గ్రంథంలోంచి కొన్ని విలువైన సంగతులు తండ్రి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి తగినటువంటి జ్ఞానమును నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుట కొరకు ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకములు లేకుండా మీ కృపచేత మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఈరోజు మనం పరిశోధనతో మనం తెలుసుకుందాం. దైవ సంకల్పం ఎరుగని దేవుని పిల్లలు. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. దైవ సంకల్పం ఎరుగని దేవుని పిల్లలు. అసలు సంకల్పం అంటే ఏంటి అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క సంకల్పం ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే, సంకల్పం అనగా ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క ప్రణాళిక, ప్రాముఖ్యమైనటువంటి మాట చిత్తం అని దాని అర్థం. అంటే పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క సంకల్పము ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఆ సంకల్పం అనగా ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఆలోచన ఏంటి అసలు. అంటే తండ్రి ఆలోచన ఎవరికి తెలిసి ఉండాలి? తన పిల్లలకు తెలిసి ఉండాలి. తండ్రి ఆలోచన ఎరగనటువంటి పిల్లలు అని మన కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నామంటే, ఏ తండ్రికి కుమార్తెలుగా కుమారులుగా ఈ సమాజంలో పిలువబడుతూ క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నారో ఈ భూమి మీద, అట్లాంటి దేవుని పిల్లలకే దేవుని మనసు అర్థం కాకపోతే ఏమండి, అందరూ దేవుని పిల్లలే, కానీ దేవుని దగ్గరకు వచ్చి నిత్యము దేవుని మాటలు వింటూ ఆయన సన్నిధికి వెళుతున్న వాళ్ళకే దేవుని ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో తెలియకపోతే మరి పరలోకం వెళ్ళగలమా? మీరు ఆలోచించండి ప్రియులారా. మనం పరలోకం చేరాలంటే, పరలోకమందున్నటువంటి తండ్రికి కుమార్తెలుగా కుమారులుగా మనం వెళ్ళాలంటే, మరి తండ్రి ఉద్దేశం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోలేకపోతే మన భక్తి, మన యొక్క ప్రయాస, మన యొక్క విశ్వాసం వ్యర్థమైపోతుందని గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అయిన క్రీస్తు వారు అంటున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా చదవగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు, జాగ్రత్తగా మీరు వినాలి మాటలు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. అంటే ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఫలితమేమి లేదు మీకు. పరలోకమందున్నటువంటి నా తండ్రికి ఒక సంకల్పం ఉంది. ఆయన యొక్క ఆలోచన ఏమై ఉందో మనం ఎరగాలి. ఆయన చిత్తం ఏమై ఉందో అది మీరు చేయాలి. అది చేస్తేనే మీరు పరలోకం వెళ్ళగలుగుతారు అని యేసుక్రీస్తు వారు చక్కటి ఆధారం కలిగినటువంటి మాట మాట్లాడుతున్నాడు. మరి దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తమును జరిగించిన వాడే నిరంతరము నిలుచునని భక్తుడైనటువంటి యోహాను గారు పత్రిక రాస్తూ మాట్లాడుతున్నారు. చూడండి,
దేవుని చిత్తమును ఎందుకు జరిగించాలనంటే దేవుని చిత్తమును జరిగించిన వాడే నిరంతరము నిలుస్తాడు. నిరంతరం ఎక్కడ నిలుస్తాడు? ఈ భూమి మీద కాదండి. అందుకే 90వ కీర్తన చదివించాను మీకు. వాక్య పఠనంగా నిరంతరం మనం నిలబడటానికి రాలేదు, ఇక్కడ కొంతకాలం ఉండిపోవటానికి వచ్చాం. 70 లేక 80 సంవత్సరాల కాలాన్ని నీకు ఇచ్చి ఈ కాలంలో ఏదో ఒక రోజు ఈ కాలాన్ని ముగించుకొని పక్షి ఎలాగైతే ఎగిరిపోతుందో నీ ఆత్మ కూడా నీ దేహంలో నుంచి ఎగిరిపోతుందనే ప్రస్తావన మీకు జ్ఞాపకం చేయడం కోసమే ఆ 90వ కీర్తన 1 నుంచి 10 వరకు మీకు పరిచయం చేయడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి నిరంతరం నిలుస్తాడు అని అక్కడ మనకి యోహాన్ గారు ప్రస్తావన చేస్తున్నాడు. మరి నిరంతరం అంటే ఎక్కడ నిరంతరం? ఏది నాశనం కానిది? ఎక్కడ మనం నిలబడతాం నిరంతరం అని అంటే, ఇప్పుడు చూడండి జాగ్రత్త, అక్కడికి వెళ్ళి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం ప్రియులరా. లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ, చూసారండి ఎంత క్లారిటీగా ఇచ్చాడో. అంటే ఇది నిరంతరం ఉండేది కాదా? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు నిరంతరం ఉండేవారు కాదా అని అంటే, మనుషులు నిరంతరం బ్రతకటానికి ఉండేవారు కాదు. ఈ మనుషులు బ్రతుకుతున్నటువంటి భూమి నిరంతరం ఉండేది కాదు. కనుక ఆ భూమియు ఏమంటున్నాను చదవండి ఒకసారి, లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. అంటే భూమి మీద మనము దేవుని పిల్లలుగా దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఎరిగి ఆయన ఆలోచనకు తగినట్టుగా మనం ఇక్కడ బ్రతకగలిగితే ఆయన సన్నిధిలో మనము నిరంతరము నిలుస్తాం. ప్రియులారా, మీరు ఇది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది క్రైస్తవులకి. మరి ఇప్పుడు దేవుని ఉద్దేశాలు ఎవరు చెప్పగలరు? ఒక కుటుంబ వ్యవస్థలో ఒక తండ్రిగా ఉన్నటువంటి ఒక యజమానుని ఆలోచన రక్త బంధంగా ఏర్పడినటువంటి ఈ కుటుంబ బంధంలో ఉన్నటువంటి ఈ శరీరాలు ధరించినటువంటి ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నారు కనుక, ఇదిగో నా భర్త ఆలోచన ఇది, నా భార్య ఆలోచన ఇది, నా పిల్లల ఆలోచన ఇదని ఒకరు మనం చూస్తున్నాం కాబట్టి, కలిసి బ్రతుకుతున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ కంటికి కనబడనటువంటి మహాశక్తి సంపన్నుడైనటువంటి మరి దేవుని ఆలోచన మనకు ఎలా అర్థమవుతుంది? దేవుని ఉద్దేశం మనకు ఎలా తెలుస్తుంది? ఏ ప్రాంతానికి వెళ్తే తెలుస్తుంది? ఏ కళాశాలలో ఇది నేర్పిస్తున్నారు? ఏ మార్కెట్లో మనకు దొరుకుతుంది జ్ఞానం? ఆయన ఆలోచన మనం ఎరగాలంటే ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలో గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. మరి దేవుని మనసు మనం తెలుసుకోవాలంటే, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలంటే, నిరంతరం మనం నిలవాలంటే, మరి దేవుని యొక్క గ్రంథం ఏం చెబుతుందో మనం చూడగలిగితే ప్రియులారా, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం మీరు గ్రహించుకొనగలరు. పౌలు గారు చూసారండి ఎఫెసు సంఘానికి ఏం చెప్తున్నాడు? ఏ గ్రంథాన్ని అయితే మీరు చదువుతున్నారో, ఏ గ్రంథాన్ని అయితే మీరు ప్రతి నిత్యము సేవకుల ద్వారా ఉపదేశాలు వింటున్నారో, ఆ గ్రంథములోనే దేవుని మనసు ఉంది. ఆ గ్రంథాన్ని మీరు చదివిన దానిని మీరు గ్రహిస్తే, నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే నేను గ్రహించానో అదే ఒక గ్రహింపు, అదే జ్ఞానాన్ని మీరు కూడా తెలుసుకుంటారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారని పౌలు గారు అక్కడ ఉన్నటువంటి ఎఫెసు సంఘానికి చెబుతున్నాడు. నేడు యావత్ సంఘానికి చెబుతున్నాడండి మాట. అంటే దేవుని మనసు, దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే ఈ సమాజం అంతా తిరిగితే మనకు అర్థం కాదు. మరి ఎక్కడుంది దేవుని మనసు? దేవుని గ్రంథంలో ఉంది. దేవుని గ్రంథంలో రాయించి ఇచ్చాడు మనకు. ఆ గ్రంథాన్ని మనం చదవగలిగితేనే ఆయన ఉద్దేశం, ఆయన మనసు మనకు అర్థమవుతుంది. పరలోకమందున తండ్రి యొక్క ఆలోచన, ఈ మనుషుల పట్ల ఆయనకున్నటువంటి తలంపు ఎన్నో మీరు చూడగలిగితే ఆశ్చర్యపోతాం ప్రియులారు. ఒకసారి చూడండి ఒకసారి అన్నమాట. 139వ కీర్తన 17వ వచనం చూడగలిగితే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు అక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు ప్రియులారా. భక్తుడైనటువంటి దావీదు గారు 139వ కీర్తన 17-18 వచనాలు చదవగలిగితే ప్రియులారా, దేవా నీ తలంపులు నాకెంత ఇష్టమైనవి. తన ఉద్దేశం అదే అండి. ప్రియమైనది అంటే అర్థం ఏంటి? ఇష్టమైనదని. అంటే దేవుడు తలంచినటువంటి తలంపులలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన సంకల్పంలో కానీ మానవులు ఇది నాకు నచ్చలేదు తండ్రి అని చెప్పడానికి లేదండి. అంటే అన్ని ఆలోచనలు మనుషుల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు.
కలిగి ఉన్నటువంటి తండ్రిని వర్ణిస్తూ భక్తుడైన దావీదు గారు అంటున్నటువంటి మాటలు మీరు చూడగలిగితే, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అంటే మొత్తం కూడా దేవుని తలంపు, దేవుని ఆలోచన చాలా గొప్పదండి. అందుకే 17 అంటున్నాడు, 18 అంటున్నాడు కదా, వాటిని లెక్కించుదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. ఎందుకంటే నా పట్ల నీకున్న తలంపులు గొప్పవి, నా పట్ల నీకున్న ఆలోచన బహు విస్తారమైనటువంటిది. ఎందుకంటే తండ్రి, ఇంత ఆలోచన నా రక్తాన్ని పంచినటువంటి, నా దేహాన్ని ఇచ్చినటువంటి నా తండ్రి కానీ నా తల్లి కానీ నా పట్ల ఇన్ని ఆలోచన చేయలేదు. ఇవన్నీ వాళ్ళు ఇవ్వలేదు నాకు. నువ్వు అడిగావని సూర్యుని చేయలేదు, నువ్వు అడిగావని చంద్రుని చేయలేదు, నువ్వు అడిగావని ఈ భూమిని చేయలేదు. ఈ భూమి మీద ప్రాకుతున్నటువంటి జీవులు కావచ్చు, బ్రతుకుతున్నటువంటి జంతువులు కావచ్చు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు కావచ్చు, సముద్రాల్లో బ్రతుకుతున్నటువంటి మత్స్యాలు కావచ్చు, ఇవన్నీ ఎవరు అడిగారని చేశాడు పరలోకపు తండ్రి. తన పిల్లలకు అవసరమని, తన పిల్లలకు ఏ కాలానికి ఏది అవసరమో కావాలని తెలిసినటువంటి పరలోకపు తండ్రి ఎన్నో ఆలోచనలు కలిగి ఎంతో ఉద్దేశించి ఆయన సంకల్పాన్ని నెరవేర్చాడు 6 దినాలు ఈ సృష్టిలో. ఏంటి తండ్రి ఇంత ప్రేమ మా మీద నీకనంటే, దేవుని ఉన్నతమైన ఆలోచన తన పిల్లలు ఎరగాలి. తన తండ్రి అయినటువంటి దేవుని గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని తనకిష్టమైన వారుగా, తన చిత్తాన్ని నెరవేర్చేవారుగా, తన ఆలోచనకు తగినట్టుగా బ్రతకాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ప్రియమైన దేవుని వారలారా, అందుకే భక్తుడైన దావీదు గారు దేవుని ఉద్దేశాన్ని ఎరిగాడు, దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు. అందుకే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తుడైనటువంటి అపోస్తుల కార్యంలో చెబుతున్నాడు కదా దావీదు గారి గురించి. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అండి ఆ మాట చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూడండి, జాగ్రత్తగా వినండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి సాక్షాత్తు పరలోకమందున్న తండ్రి సాక్ష్యమిస్తున్నాడు. అంటే దేవుని సంకల్పము ఎరిగినటువంటి కుమారుడుగా, దేవుని యొక్క సంతానముగా ఎవరు కనపడుతున్నారండి చరిత్రలో? భక్తుడైన దావీదు గారు కనపడుతున్నాడు. మరి ఆనాడు దావీదు గారికి ఉన్నటువంటి ఆలోచన, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలన్నటువంటి తపన, దేవుని ఇష్టాన్ని ఎరిగినటువంటి వారు దేవుణ్ణి కష్టపెట్టకుండా దేవుణ్ణి సంతోషపరిచే పనులు ఎక్కడ జరుగుతున్నాయి సమాజంలో? మీరు ఆలోచన చేయండి. నేడు క్రైస్తవ సంఘాలలో క్రీస్తు పుట్టుక పేరట జరుగుతున్నటువంటి ఈ గందరగోళ పరిస్థితులన్నిటికీ మూలం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారా? ఇది అపోస్తుల బోధన. పరిశుద్ధుల సంఘంలో అల్లరి ఉండకూడదని గ్రంథం హెచ్చరిస్తుంటే నేడు సంఘాలలో జరుగుతున్నటువంటి అల్లరికి కారణం ఎవరు? మీరు చెప్పాలి జాగ్రత్తగా సంఘమా. నేడు జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితులకు ఎవరు కారణం? అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు, కొరింథీ సంఘంతో చెబుతున్నటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకి కర్త కాని అల్లరికి కర్త కాదు. ఈ సంఘం పరిశుద్ధమైనదా? ఈ సంఘం వాక్యానుసారమైనదా? ఈ సంఘం దేవుని జ్ఞానం చేత ఉందా లేదా అనే ఫైనల్ స్టేట్మెంట్ చేసేటటువంటి కాలమే ఈ డిసెంబర్ కాలం. ఎవరు వాక్యానుసారంగా ఉన్నారు, ఎవరు లోక సంబంధంగా ఉన్నారు, ఎవరు దేవుని వాక్యానుసారంగా ఉంటున్నారు, ఎవరు లోకానుసారంగా ఉన్నారో ఏమంటే ఒక జడ్జిమెంట్ చేసేటటువంటి కాలమే ఈ డిసెంబర్ కాలం. మీరు ఆలోచన చేయండి. నేడు సంఘాల్లో జరుగుతుందేంటి? ఏం జరుగుతుంది నేడు సంఘాల్లో? అందుకే అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈనాడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త అని చెబుతున్నాడు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. మరి నేడు నీ సంఘంలో, నా సంఘంలో అల్లరి జరుగుతుందంటే మరి మనది పరిశుద్ధుల సంఘమేనా? ఆలోచించండి ఒకసారి. మరి అల్లరి జరుగుతుందంటే ఏ జ్ఞానం ఉంది, ఏ జ్ఞానం బోధించబడుతుంది, ఏ జ్ఞానంలో అభివృద్ధి అవుతుంది సంఘం? ఒక్కసారి ఆ మాట కూడా చూసి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం.
ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తిండి ప్రియులారా, ఈరోజు సంఘాల్లో అల్లరి జరుగుతుందంటే అల్లరికి కారణం ఎవరు? ఏ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం ఇది? ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యాలయనగా మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యముండును. అసలు ఈ దౌర్భాగ్య పరిస్థితి అంతా దాపరించడానికి మూల కారణం ఏంటో 15 వచనం దగ్గరికి వెళ్ళండి. 15 వచనం దగ్గరికి వెళ్ళండి. ఈ జ్ఞానం ఏ జ్ఞానం? అల్లరికి కారణమైనటువంటి జ్ఞానం, అల్లరి జరిగించటానికి మూలమైనటువంటి జ్ఞానం. దేవుని జ్ఞానమా, బైబిల్ జ్ఞానమా, లోక జ్ఞానమా, అపవాదిగాడి జ్ఞానమా? ఏ జ్ఞానం ఇది? మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. అందుకే అంటున్నాడు, పైనుండి దిగి వచ్చినది కాక. జాగ్రత్తగా మనం చదవాలి ఈ పాయింట్ని. ఇది జ్ఞానం, అల్లరి జరిగిస్తున్నటువంటి జ్ఞానం పైనుంచి, అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఇది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉంది. నేడు సంఘాలలో జరుగుతున్నటువంటి అల్లరికి కారణం పరిశుద్ధాత్ముడు కాదు. అల్లరి జరిగించడానికి కారణం యేసుక్రీస్తు వారు కాదు. మరి ఎవరు జరిగిస్తున్నారు ఈ అల్లరి? ఏమండి, ఎవరు జరిగిస్తున్నారు? దయ్యం. ఈనాడు క్రీస్తు పుట్టుక పేరట జరుగుతున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులకి మూలం తండ్రి అయినటువంటి దేవుని జ్ఞానం కాదు. ఇది లోక జ్ఞానం, ప్రకృతి జ్ఞానం. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి దయ్యపు జ్ఞానం అది. అందుకే అల్లరి జరుగుతుంది సంఘంలో, దాన్ని ప్రోత్సహిస్తున్నారు. దేవునికి అవమానకరంగా అసభ్యకరమైనటువంటి కార్యకలాపాలు క్రీస్తు పుట్టుక పేరట జరుగుతున్నట్టుగా ఈ సమాజంలో మనం చూస్తున్నాం. ఏమండి, సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి, ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే క్రైస్తవ్యం ఎంత దౌర్భాగ్యంగా దిగజారిపోతుందంటే రాను రాను. మీరు ఆలోచించండి ఒకసారి. పార్ట్ 2లో మాట్లాడుతాం, జాగ్రత్తగా మీరు వినండి. దైవ సంకల్పం ఎరగనటువంటి నీవు దేవుని పేరట పండగ చేయడానికి వీల్లేదు. ఆ పండగ భక్తుడుగా నువ్వు కనబట్టడానికి వీల్లేదు. నిజంగా దేవుని సంకల్పం నీకు అర్థమైతే, దేవుని సంకల్పాన్ని ఎరిగిన వాడవైతే అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడు తెలియాలి కదా నీకు. ముల్లోకాలని కలగజేసిన మహానాయకుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదని మాట్లాడుతున్నాడంటే ఎంత ఆశ్చర్యకరుడండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు మాట్లాడాడండి. ఒక్కసారి మనం ఆలోచించాలి కదండి. కొన్ని వందల కోట్లకు అధిపతి అయినటువంటి వ్యక్తి నేను ఒక భిక్షగాడిని, నాకు ఉండటానికి స్థలం లేదని మాట్లాడుతున్నాడంటే దాని వెనకాల ఏదో కారణం ఉందని మనం అర్థం చేసుకోవాలి. తాను ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఎందుకు పుట్టాడు? ధనవంతులుగా కనబడుతూ దరిద్రులుగా బ్రతుకుతున్నటువంటి మనల్ని తన దారిద్ర్యము చేత మనల్ని ధనవంతులు చేయాలనుకున్నాడు మహానుభావుడు. ఎక్కడ? ఈ లోకంలో కాదు, ఉన్నతమైన పరలోకమందున్నటువంటి తండ్రి స్థానములో, తండ్రి సన్నిధిలో మనల్ని ధనవంతులుగా నిలబెట్టడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకంలో పుట్టాడే. అర్థమవుతుందా ఈ సంకల్పం? అర్థమవుతుందా దేవుని ఆలోచన? అందుకే దేవుడు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు ఈ సమాజానికి. వినండి జాగ్రత్తగా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచ్చిన చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఏమన్నా చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే నా మాట, ఇదే నా మాట. మీ గురించినటువంటి నా ఆలోచన ఏంటంటే మీరెప్పటికైనా తిరిగి నా దగ్గరికే రావాలన్నది నా ఆలోచనని పరలోకపు తండ్రి అంటుంటే, భూమి మీద బ్రతుకుతున్నటువంటి నువ్వు నేనేమంటున్నామంటే, ఏమండి, ఈ భూమి మీద ఏదో చేసేసుకొని ఏదో సంపాదించేసి ఈ లోకంలోనే ఉండిపోవాలని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ అంటుంది ఉండిపోవాలని నీకున్న, వెళ్ళిపోవాలంటుంది గ్రంథం. కానీ దేవుడు అంటున్నాడు మీ ఆలోచనలు వేరు, నా ఆలోచన వేరు. మీ ఆలోచనలు భూ సంబంధమైన వాటి మీద ఉన్నాయి, కానీ నా ఆలోచన మాత్రం మీరు ఎప్పటికైనా నా సన్నిధికి రావాలి, నా సన్నిధిలో మీరు నిత్యము నిలవాలి అనే దేవుని ఆలోచన అది. అందుకంటున్నాడు మీ మార్గం వేరు, నాశనానికి వెళ్ళిపోతుంది. మరి నా మార్గం నిత్య జీవానికి నడిపిస్తుంది. మరి ఏ మార్గంలో ఉన్నారు మీరు?
అందుకే అంటున్నాడు, నీ మార్గం నువ్వు ఎంచుకుంటే నీ మార్గం నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అది నేను నిర్ణయించిన మార్గంలోకి, నేను ఏర్పాటు చేసినటువంటి నా కుమారుడైన క్రీస్తు ప్రభువారి మార్గంలోకి మీరు వస్తే నిత్య జీవానికి వారసులు అవుతారు మీరంటూ అక్కడ 9వ వచనం చెబుతున్నాడు. ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే మా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవంటున్నాడండి. చూసారండి, మానవ మెదడుకు అందనటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు పరలోకపు తండ్రి చేసి కలిగి ఉన్నాడండి మన పట్ల. మీరు ఆలోచించండి, మన దేహాన్ని గురించి వర్ణించుకుంటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి చేసినటువంటి తండ్రి ఈ అవయవ నిర్మాణాన్ని ఎక్కడ చేశాడో తెలుసండి? ఎక్కడ చేశాడు? రాకెట్లు తయారు చేస్తున్నటువంటి దాంట్లో చేయలేఆయన. మరి ఎక్కడ చేశాడు ఈ అవయవ నిర్మాణాన్ని? తల్లి గర్భంలో చేశాడు ప్రియులరా. తల్లి గర్భం అనేటటువంటి కేంద్రంలో చేశాడు. మరి ఇంత అద్భుతమైన ఆకారాన్ని కలిగించినటువంటి తండ్రి ఎంత ప్రణాళిక చేసుకుంటే, ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటే ఎంత అందమైన ఆకారాన్ని కలిగించాడండి. మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే అంటున్నాడు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు నాయన. కనుక నా ఆలోచనకు తగినట్టుగా మీరు చేస్తేనే నాకు ఆనందం, నాకు సంతోషం. నా ఆలోచన ప్రకారం మీరు చేయకపోతే, నా ఉద్దేశాలు మీరు ఎరగకపోతే మీరు పరలోకం అనే మహాలోకానికి మీరు రాలేరంటున్నాడు దేవుడు. మనిషి ఆలోచన చూస్తారు ఎలా ఉంటుందో. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. మనిషి యొక్క ఆలోచన ఎలా ఉందో. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. చూసారండి, మనిషి హృదయంలో ఆలోచనలు ఎలా పడతాయంట? అనేకములుగా. అంటే సెకండ్కి ఒక ఆలోచన పడుతుందండి మనిషికి. పొద్దున్నే ఒక ఆలోచనలో ఉంటాడు, మధ్యాహ్నం ఒక ఆలోచనలోకి పోతాడు, సాయంత్రం ఒక ఆలోచన చేస్తాడు. కానీ మరి దేవుడు కింద అంటున్నాడండి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం అన్నాడు. ఆయన ఒకటి చెప్పాడు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చగలిగే సమర్థుడు ఆయన. నీలా ఒకటి చెప్తావు, అయితే అవుద్దంటావు, లేకపోతే లేదంటావు నువ్వు. కానీ దేవుడు అలాంటివాడు కాదండి. దేవుడు అనుకున్నాడు కాబట్టే నీకోసం ప్రకృతిలో ఇన్ని జీవరాశులను కలిగించాడు. దేవుడు అనుకున్నాడు కనుకనే ప్రకృతిలో నీకోసం ఆది నుంచి అంతము వరకు, సృష్టి ప్రారంభం నుంచి యుగ సమాప్తి వరకు భూమి మీద పుట్టబోతున్నటువంటి, ఆయా తరాల్లో పుడుతున్నటువంటి ప్రతి జనాంగానికి కావలసినటువంటి ప్రతి అవసరం, ప్రతి మనిషి యొక్క అవసరం తీర్చడానికి ప్రతి కాలంలో కావలసినటువంటి ఫలాలు కానీ, కూర మొక్కలు కానీ, ఏమండి అనేకమైనటువంటి ఫలాలు దేవుడు మనిషి కోసం కలిగించాడే. ఆలోచించండి, దేవుని యొక్క ఆలోచన స్థిరమైనటువంటిది. కానీ మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందండి? అది స్థిరం లేనటువంటిది. మరొక మాట చూస్తారా? మరొక మాట చూడండి. మరొక మాట కీర్తనల గ్రంథం 33వ కీర్తన, కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ వచనం చూడండి. 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన ఎంతకాలం ఉంటుందంటండి? దేవుని ఆలోచన, యెహోవా అంటే పరలోకమందున్నటువంటి తండ్రి ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన ఒక మాట చెప్పి ఇది నా వల్ల కాదు అనేవాడు కాదు ఆయన. చెప్పండి, జాగ్రత్తగా ఆలోచించండి. అది మనిషి అయితే ఒక మాట చెప్తాడు, ఆ మాట ప్రకారం చేస్తాడా? చేయడు. మరి దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆయన మాట స్థిరమైనటువంటిది. మరి మనిషి మాట స్థిరత్వం లేనటువంటిది. మాట ఇస్తే మాట పోగొట్టుకుంటాడు మనిషి. మరి దేవుడు మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చగలిగినటువంటి శక్తి సంపన్నుడు, సమర్థుడు దేవుడు. అందుకే అంటున్నాడు 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకుండును. భూమికి ఆజ్ఞాపించాడు, యుగ సమాప్తి వరకు నువ్వు అలాగే తిరుగుతూ ఉండాలి. నా పిల్లలు నాటుతూ ఉంటారు గింజలు, వాటికి బలం ఇవ్వాలి, వాటిని మొలిపించాలి. నువ్వు నా పిల్లలకు అవసరమైనటువంటి సారాన్ని నువ్వు ఇవ్వాలి. భూమికి చెప్పాడు, అలా చేస్తుందా లేదా? ఆకాశానికి చెప్పాడు, మేఘాలు చెప్పాడు, సూర్యచంద్ర నక్షత్రాలకు చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా క్రమం తప్పకుండా సృష్టి ప్రారంభం నుంచి యుగ సమాప్తి వరకు కాలాలలో కానీ క్రమంలో కానీ ఎక్కడైనా ఈ ప్రకృతిలో దేవుడు కలగజేసిన వాటిలో ఎక్కడైనా మార్పులు జరిగాయా? ఎవడైనా చేయగలిగాడా? మీరు చెప్పండి. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టికి ప్రతి సృష్టి ఏ మానవుడు చేయలేడు కూడా.
ఎందుకంటే ఆది నుంచి అంతము వరకు ఆయన చెప్పింది, ఆయన చిత్త ప్రకారమే, ఆయన ప్రణాళిక చొప్పునే ఈ సృష్టి లోబడుతుంది, సృష్టి పనిచేస్తుంది. మరి మనిషి దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు. కానీ మరి ఆ పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని ఎంతమంది ఎరుగుతున్నారో మీరు ఆలోచించండి. ఎంతమంది ఆయన యొక్క ఇష్టాన్ని ఎరిగి ఆయనకి దుఃఖాన్ని కలిగించకుండా బ్రతుకుతున్నారు మీరు ఆలోచించండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. అందుకే ఆయన అంటున్నాడు కదా, నాయనా నా కుమారుణ్ణి చూడండిరా, మీరు నా సంకల్పాన్ని ఎలా ఎరగాలో, ఎలా తెలుసుకోవాలో, ఎలా బ్రతకాలో మీకు అర్థం కాలేదు ఇప్పటివరకు. కాబట్టి మీకు అర్థం చేయించటానికి, మీకు నేర్పించటానికి ఇదిగో నా కొడుకుని పంపిస్తున్నాను రా, చూసి నేర్చుకోండి మీరు. నా కొడుకు ఎలా చేస్తున్నాడో, ఎలా బ్రతుకుతున్నాడో అలా మీరు అనుసరించి బ్రతకగలిగితేనే నా కుమారుల మీరు పరలోకాన్ని చేరగలుగుతారు. కనుక ఇప్పుడు నా కుమారుడు ఏం చేయబోతున్నాడో, మీరేం చేయాలో మీరు చూడగలిగితే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున్నారు. ఇక్కడ రాకముందు మరి పరలోకమందున్నటువంటి ప్రభువారు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్నటువంటి ప్రభువారు మరి ఈ భూమి మీదకి రావాలంటే శరీరధారిగా ఆయనకు ఒక గర్భం అవసరమైంది, ఒక స్త్రీ అవసరమైంది. కన్య మరి గర్భాన్ని ఎన్నుకున్నాడు. రెండో పార్ట్లో మీరు అది విందురు కానీ చాలా క్లారిటీగా మేము రెండో భాగంలో దాన్ని మాట్లాడుతాం. యేసుక్రీస్తు వారు మరి ఎలా ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఒక క్లారిటీ మీకు రెండో భాగంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తాను. 5వ వచనం కంటిన్యూషన్ చేయండి. కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? నాకు అమర్చావంటున్నాడు. అంటే ఆత్మగా ఉన్నటువంటి ప్రభువారు తల్లి గర్భంలోకి ప్రవేశించాడు. ప్రవేశింపబడిన తర్వాత ఆ ఆత్మకు ఏం చేశాడంటే శరీరాన్ని అమర్చాడు తల్లి గర్భంలో. ఈరోజు ఈ దేహానికి షర్ట్ ఏం చేశాను, నేను అమర్చాను. ఎందుకు? దేహ రక్షణ కొరకు. మరి లోపల ఉన్నటువంటి ఆత్మకు దేవుడు ఆత్మ రక్షణ కొరకు ఏమి ప్రొటెక్ట్ చేశాడు? దానికి శరీరాన్ని అమర్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శరీరం గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ? ఏంటి శరీరంతో పని? ఆత్మ ఇక్కడ పని చేయాలి. ఆత్మ అయినటువంటి ఆయన అందరికి కనపడాలంటే ఈ శరీరం కావాలి. ఈ శరీరంతోనే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఈ శరీరంతోనే దేవుని కొరకు మనం పనిచేయాలి. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత కాలమే దేవుని సంకల్పం ఏంటో మనం ఎరగాలి. అందుకే ఒక మాట చెబుతున్నాడు ప్రియులారా. ఒక మాట చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి ఏం మాట్లాడుతున్న ప్రభువారు. 5వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువారు అంటున్నాడు కదా, ఒకసారి మాట చూద్దాం ప్రియులారా. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను చూడండి నేను వినినట్టుగా తీర్పు తెచ్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయుగోరను. ఏమంటున్నాడు ప్రభువారు? నా ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు నేను ఈ భూమి మీదకి రాలేదు. నన్ను ఈ లోకానికి పంపించాడే మనందరికీ పరలోకమందున్నటువంటి తండ్రి. నిన్ను ఎలాగ పంపించాడో, మీ నాన్న ఎలా పంపించాడో, ఏమంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన వారందరినీ పరలోకం నుంచి భూమి మీదకి తండ్రుల గర్భం ద్వారా ఎలా పంపించాడో అలా పంపించినటువంటి అందరికీ తండ్రి అయినటువంటి తండ్రి మీ అందరికీ మహాజ్ఞానాన్ని నేర్పడానికి, ఆయన సంకల్పం ఏంటో ఎలా చెయ్యాలో చెప్పడానికి నన్ను కూడా మీలాగే పంపించాడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నన్ను కూడా అలాగే పంపించాడు. పంపించినటువంటి తండ్రి చిత్తము నెరవేరుస్తాను తప్ప నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఈ భూమి మీదకి రాలేదంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. నెక్స్ట్ మాట చూడండి, యోహాను సువార్త 6:38 కూడా చూడండి. యోహాను సువార్త 6:38 చూడండి ఒకసారి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఒక క్వశ్చన్ అడుగుతూ జాగ్రత్త చెప్పండి. ఈరోజు ఎవరి ఇష్టం కొరకు బ్రతుకుతున్నావు? నువ్వు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతున్నావు ఈ లోకంలో? నువ్వు ఆలోచించు ఒకసారి. క్రైస్తవుడా, క్రీస్తుని ధరించినటువంటి విశ్వాసుగా నువ్వు ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు క్రైస్తవుడుగా? మీరు ఆలోచించండి ఒకసారి. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువారు పంపించినటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదని ప్రభువారు అంటున్నాడు. మరి ప్రభువును ధరించినటువంటి మనం ఎవరి ఇష్టాలు నెరవేరుస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎవరి ఇష్టాల కోసం మనం పనిచేస్తున్నాం?
ఎవరి ఇష్టాలు నెరవేర్చుకోవటానికి వెళ్ళరు ఈ సంఘాల్లో. మీరు ఆలోచించండి. పుట్టిందేమో మీ కొరకు, మీ మార్పు కొరకు, మీ రక్షణ కొరకు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటుంటే, యేసుక్రీస్తు వారు పుట్టాడను సంబరం చేస్తున్నావు. చస్తే నరకానికి జారిపోతావు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసుకోకపోతే. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు 6:38లో నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట కొరకే పరలోకము నుండి మీ కొరకు, మీ అందరి కొరకు నేను దిగొచ్చాను నాయనా. పరలోకం నుంచి దిగొచ్చాను మీకోసమే. ఆయన ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలో చూపించడానికి మీకోసం వచ్చాను నేను. మరొక మాట చూస్తారా, నిజంగా ఎంత ఇంట్రెస్ట్ ఆయనకి ఆ పని మీద. యోహాను సువార్త 4:32 కూడా చూడండి. యోహాను సువార్త 4:32, యోహాను సువార్త 4:34 చూడండి. 34 దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే పరలోకమందున్న తండ్రి పని చేస్తేనే ఆయనకు కడుపు నిండుతుంది. పరలోకమందున్న తండ్రిని సంతోషపరిస్తేనే తండ్రి అన్నటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి వలె వారి కడుపు నిండుతుంది. ప్రియులారా, మీరు ఆలోచించండి. పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగితేనే మనం కూడా సంతోషంగా, హ్యాపీగా, తృప్తిగా బ్రతకగలుగుతామండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టాలు నెరవేర్చకుండా మనం బ్రతికితే చివరకు మన అంతిమ గమనం, మన ముగింపు ఎంత కఠినంగా ఉంటుందో మీరు లాస్ట్ ముగింపు మాట చూడాలి ప్రియులారా. లాస్ట్ ముగింపు మాట మీరు చూడాలి. ఒకసారి చూద్దాం. ఒకసారి గ్రంథంలో లూకా సువార్త 16:25 చూడండి ప్రియులారా. లూకా సువార్త 16:25 చూడండి. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు ప్రభువారు. మరి ప్రభువుని ధరించినటువంటి మనం పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని కూడా మనం నెరవేర్చలేకపోతే, ప్రభు చెప్పిన మాట వినకుండా, పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా, ఈ లోకంలో నా జీవితం నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతానని గనుక నువ్వు నీకు నచ్చినట్టుగా బ్రతికి చనిపోతే జరిగే పరిణామం ఎలా ఉంటుందో ముగింపు మాటగా ఒకసారి చూడండి. దైవ సంకల్పం ఎరగకుండా దేవుని పిల్లలుగానే ఈ సమాజంలో బ్రతుకుతూ నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు గడిపి నువ్వు చస్తే ఎంత కఠినమైన శిక్ష ఉందో చూడండి. 16వ అధ్యాయం లూకా సువార్త 25 అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు, అసలు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు, ఈ జీవితంలో కాలాన్ని ఇచ్చింది ఎవరు, ఆ కాలంలో నీకు నచ్చినట్టుగా నిన్ను బ్రతకమంది ఎవడయ్యా? బైబిల్లో ఎక్కడైనా ఉందా? 66 పుస్తకాలు ఎక్కడైనా రాయబడింది ఒక్క మాట అయినా? ఈ జీవితం నీకు నచ్చినట్టుగా బ్రతకండి అని ఎక్కడైనా చెప్పాడు దేవుడు? ఈ జీవితం క్షణికమైనటువంటి చిన్న జీవితం. ఈ జీవితంలోనే దేవుని ఇష్టాన్ని ఎరగాలి. ఈ చిన్న జీవితంలో దేవుని సంతోషపరచాలి. ఈ చిన్న జీవితంలోనే చావు ఉంది. ఆ చావు తర్వాత మహాలోకానికి చేర్చగలిగే మహాజ్ఞానాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అలాంటి ఆలోచన లేనటువంటి ధనవంతుడు నా జీవితం అనుకున్నాడు, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నేను ఎవరికి సమాధానం చెప్పాలనుకున్న బ్రతికాడు. ఏం జరిగిందో చూడండి ప్రియులారా. సుఖం అనుభవించాడు. అలాగుననే లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దైవ సంకల్పం ఎరగకుండా దేవుని పిల్లలుగా ఇక్కడ పిలువబడుతూ నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికి చస్తే యాతన తప్పది. ఇది గమనించమంటున్నాడు ప్రతి క్రైస్తవుడిని. దేవుని సంకల్పం ఏంటో ఎరగకపోతే నీకు యాతన తప్పదు క్రైస్తవుడా. మరి యాతన పోవాలంటే మన బ్రతుకును మనం మార్చుకోవాలి. ప్రభువారు చెప్పిన మాట ప్రకారం మనం బ్రతకాలి. లోక రక్షకుడుగా క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి తగినట్టుగా మనం బ్రతకాలి. తండ్రి ఇష్టాన్ని ఎలా నెరవేర్చాడో ప్రభువారు, అలానే మనం కూడా ఆయన ప్రారంభించి నేర్పించి మనకు అప్పచెప్పిన పని తన అడుగు జాడల్లో నడుస్తూ తనను అనుసరిస్తూ తండ్రిని భూమి మీద ఎలాగైతే పని చేస్తూ మహిమపరిచాడో అదే రీతిగా మనం కూడా యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ తండ్రిని ఆనందపరిచేవారుగా
మనం ఉంటేనే దేవుడు మనల్ని సంతోషపెడతాడు తప్ప దేవునిలోనే ఉంటూ దయ్యపు లక్షణాలు కలిగి దేవునికి దుఃఖం తెచ్చేటటువంటి పనులు, దేవుని సంకల్పానికి భిన్నమైనటువంటి పనులు మనం కనుక చేస్తే యాతన తప్పదని గ్రంథం చెప్తా ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని పిల్లలమైనటువంటి మనం ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ఎరగాలి. రెండవ భాగంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం తెలుసుకుందాం. తల్ల వంచన చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. ఇప్పుడు వరకు ఎన్నో విలువైన సంగతులు నీ పిల్లల ముందు నీ పిల్లలకు చెప్పాను తండ్రి. వారు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విత్తబడిన మాటలు ఉన్న సత్యాన్ని గమనించి తనను అనుసరించి ప్రవర్తించడానికి మీ కృప, మీ కాపుదల మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా వినపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.